హలో ఫ్రెండ్స్, సత్యం సుందరం తమిళ్ స్టార్ హీరోలైన కార్తీ ఇంకా అరవింద్ స్వామి కలిసి నటించిన ఈ మూవీకి సెన్సిబుల్ డైరెక్టర్ అయిన ప్రేమ్ కుమార్ గారు దర్శకత్వం వహించారు. అయితే అసలు ఈ సత్యం సుందరం మూవీ ఎలా ఉందో, అసలు ఈ మూవీ సంగతి ఏంటో తెలుసుకుందాం. సో ముందుగా ఎలాంటి స్టోరీ లీక్స్ లేకుండా అసలు మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. అయితే ఈ మూవీ స్టోరీ 1996 నుంచి 2018 మధ్యలో నడుస్తుంది. అయితే రామలింగం అనే వ్యక్తి ఇంట్లో ఆస్తి తగాదాలు వస్తాయి. దీంతో పూర్వీకుల నుంచి వస్తున్న ఇంటిని అండ్ సొంత ఊరిని వదిలేసి కొడుకు సత్యమూర్తి అలియాస్ సత్యం తన భార్యతో కలిసి వైజాగ్ అయితే వెళ్ళిపోతాడు. అయితే మళ్ళీ 22 ఏళ్ల తర్వాత బాబాయ్ కూతురు భువన పెళ్లి కోసమే సత్యం మళ్ళీ తన సొంత ఊరు వెళ్లాల్సి వస్తుంది. సో అయితే ఈలోగా పెళ్లిలో బావ అంటూ ఒక వ్యక్తి అయితే పరిచయం అవుతాడు. అయితే ఆ వ్యక్తి సత్యాను చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అతను ఎవరో కూడా సత్యకు తెలియదు. ఈ విషయం అతనికి తెలిస్తే బాధపడతాడని ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియకపోయినా సరే తెలిసినట్లు నటిస్తాడు. ఆ వ్యక్తి చెప్పిన చిన్ననాటి విషయాలేవి గుర్తుకు రాకపోయినా ఏదో అలా మేనేజ్ చేస్తాడు. తను వెళ్లాల్సిన బస్సు మిస్ అవడంతో ఆ ఒక్క రాత్రంతా కూడా ఆ వ్యక్తితో గడపాల్సి వస్తుంది. ఆ వ్యక్తి పరిచయంతో సత్యం జీవితంలో వచ్చిన మార్పులేంటి, పేరు కూడా తెలియని ఒక వ్యక్తి చూపించిన అతి ప్రేమకు సత్య ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అసలు ఆ వ్యక్తి పేరు సుందరం అని సత్యకు ఎలా ఎప్పుడు తెలిసింది, అయితే సత్యాన్ని సుందరం అంత ఆప్యాయంగా చూసుకోవడానికి కారణాలేంటి, సత్యతో సుందరంకున్న ఆ బంధం ఏంటి అనే విషయం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ మూవీ చూడాల్సింది. అయితే నేచురాలిటీ ఉట్టిపడేలా తెరకెక్కే ఎలాంటి చిత్రమైనా సరే ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతుంది. సో ఈ విషయం డైరెక్టర్ ప్రేమ్ కుమార్ గారికి చాలా బాగా తెలుసు. అప్పుడు 96 అండ్ ఇప్పుడు సత్యం సుందరం ఈ రెండు సినిమాల స్టోరీస్ అయితే చాలా నేచురల్ గా ఉంటాయి. హీరో క్యారెక్టర్ మన చుట్టూ ఉండే ఒక వ్యక్తిగానో లేదా మనల్ని మనమే చూసుకున్నట్లుగా ఉంటుంది. 96 సినిమా మాదిరే సత్యం సుందరం మూవీ స్టోరీ కూడా చాలా చిన్నది, అందరికీ తెలిసిన అండ్ చూసిన స్టోరీ అయినా కూడా తనదైన స్క్రీన్ ప్లే తో ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టకుండా స్టోరీని అయితే నడిపించారు. అయితే ఇదొక సినిమాలా కాకుండా ఎవరో మన ఆత్మీయుల్ని చూస్తున్నట్లుగా వాళ్ళ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను మనకే జరిగిన అనుభూతి అయితే కలుగుతుంది. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే సత్యం సుందరం క్యారెక్టర్స్ అయితే మనకి చాలా బాగా కనెక్ట్ అయిపోతాయి. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సంభాషణలు సన్నివేశాలు మన ఇంట్లోనే జరిగినట్లుగా లేదా మనకి తెలిసిన వారి ఇంట్లో జరిగినట్లుగా అనిపిస్తుంది. అయితే ఇద్దరు కలిసి కొన్ని చోట్ల నవ్విస్తారు, మరికొన్ని చోట్ల ఏడిపిస్తారు. స్క్రీన్ మీద పండించిన ఎమోషన్ కి ప్రేక్షకుడు ఖచ్చితంగా కంటతడి పెట్టుకుంటాడు. అయితే ఇంకా ఈ మూవీకి సంగీతం అందించిన గోవింద్ వసంత్ గారు మరొకసారి తనదైన మ్యూజిక్ తో ఒక మంచి మ్యాజిక్ అయితే క్రియేట్ చేశారు. అండ్ మూవీకి తగ్గట్లుగానే చాలా మంచి మ్యూజిక్ అయితే ఉంది. సో ఖచ్చితంగా మీరు మ్యూజిక్ గానీ అండ్ మూవీ గానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ మూవీలో నటించిన కార్తీ గానీ అరవింద స్వామి గానీ వీళ్ళిద్దరూ కూడా తమిళ్లో చాలా పెద్ద హీరోస్. కానీ ఈ మూవీలో మాత్రం ఎక్కడ కూడా వీళ్ళ స్టార్డమ్ అయితే కనిపించలేదు. ఓన్లీ సత్యం సుందరం వీళ్ళిద్దరు మాత్రమే కనిపించారు. సో ఇదే అనమాట సత్యం సుందరం మూవీ రివ్యూ. సో మూవీ అయితే చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. సో ఈ వీడియోకి అయితే ఇంతేనమాట. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బై.